शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वागीशाद्याः सुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्या स्युः तन्नमामि गजाननं। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। अम्मलगन्नयम्म मुगुरम्मलमूलपुटम्म చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులోనమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల ఉండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు. బాలార్కాయుత తేజసాం త్రినయనాం రక్తాంబరోల్లాసినీం నానాలంకృతి రజమానవపుషాం బాలోడురట్శేఖరాం హస్తైరిక్షుధనుసృణిం సుమశరం పాశం ముదా బిభ్రతీం శ్రీచక్రస్థితసుందరీం త్రిజగదామాధారభూతాం స్మరేతు. దేవీ భాగవతం నామ పురాణం పరమోత్తమం త్రైలోక్యజననీ సాక్షాత్ గీయతే యత్ర శాశ్వతి. శ్రీమద్భాగవతం యస్తు పఠేద్వా శృణుయాదపి శ్లోకార్థం శ్లోకపాదం వా సయాతి పరమాం గతిం. జనమేజయుడు హయహయ వంశాన్ని గురించి చెప్పవలసిందే అని వ్యాసుల వారిని అడిగితే వారు దీనికి మూలమైనటువంటి లక్ష్మీనారాయణుల యొక్క వృత్తాంతాన్ని చెప్పడం జరిగింది. ఆ గుర్రము రూపంలో లక్ష్మీదేవి భూమిపై జన్మించడం, ఆమె యొక్క గొప్పతనాన్ని గుర్తించి ఆమె ఈశ్వరుని గురించి తపస్సు చేయగా ఈశ్వరుడు ఆమెకు అభయం ఇవ్వటం, ఈశ్వరుని దూత విష్ణువుకి వెళ్ళి చెప్పటం, విష్ణువు గుర్రము రూపంలో లక్ష్మీదేవి ఎక్కడైతే సంచరిస్తోందో అక్కడికి రావటం, వారి ఉభయులకి కుమారుడు జన్మించటం, ఆ కుమారుని అక్కడ వదిలి అతనికి రక్షణ కల్పించి లక్ష్మీనారాయణులు వైకుంఠానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ కుమారుణ్ణి ఎవరు తీసుకువెళతారు, అతని రక్షణ ఎలాగా అనేటువంటి విషయాన్ని తుర్వసుర్నామ విఖ్యాతో యాతి తనుజో భువి హరివర్త్మేతి పిత్రాస్య కృతం నామ సువిశ్రుతం స రాజా పుత్రకామోద్య తపస్తపతి పావనే గృహీత్వా సగృహం రాజా ప్రాపయిష్యతి బాలకం. అంచేత ఈ కుమారుడికి ఎటువంటి ఇబ్బంది లేదు. లక్ష్మీదేవి ఆ కుమారుడిని వదిలి రావడానికి ఇష్టపడకపోతే, అంటే ఆ కుమారుడి పట్ల ఉన్న ప్రేమతోటి వదిలి రావడానికి ఇష్టపడకపోతే అప్పుడు శ్రీ మహావిష్ణువు చెప్పాడు, తుర్వసుడు అనేటువంటి అతడు
యయాతి వంశంలో జన్మించినటువంటి వాడు యయాతి తనుజ, యయాతి యొక్క కుమారుడు. అతడు సంతానం కోసమై తపస్సు చేస్తున్నాడు. కాబట్టి అతడిని ఈ కుమారుడిని అతడు తీసుకువెడతాడు. నువ్వేమి కంగారు పడకు, దానికి కావలసినటువంటి రక్షణని ఏర్పాటు చేశాను. అతనికి ఈ వర్తమానం కూడా నేను అందజేస్తాను అని చెప్పాడు. లక్ష్మీనారాయణౌ తస్మాత్ స్థానాచ్చ చలితౌ యదా తదైవ తత్ర చంపాఖ్య ప్రాప్తో విద్యాధర కిలా. ఈ లక్ష్మీనారాయణుడు అక్కడి నుంచి వెళ్ళిన తరువాత చంప అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక విద్యాధరుడు, అతనికి మదనాలస అనేటువంటి భార్య, వారు ఉభయులు విద్యాధరులు కదా, ఆకాశంలో విమానం మీద సంచరిస్తూ విహారం చేస్తూ వచ్చారు. వస్తూ ఉంటే ఈ తమసా తపతీ నది తీరంలో ఈ కుర్రవాడు కనపడ్డాడు. ఈ కుర్రవాడిని చూశారు. చూసి అరే చాలా బాగున్నాడే అని అనుకున్నారు. అనుకుని ఆ కుర్రాన్ని తీసుకుని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మరి ఈ కుర్రాడు ఎవరు, ఏమిటి, ఇక్కడ ఎందుకున్నాడు, ఇవన్నీ ఎలాగా అనుకుని ఆ విద్యాధరుడు ఏం చేశాడంటే ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, ఇంద్ర, పలానా చోట మాకు ఈ కుమారుడు లభించాడు, ఇతన్ని ఏం చేయమంటావు అని అడిగాడు. పుత్రోయం వాసుదేవస్య వాజిరూపధరస్య ఐహయోయం మహాభాగా లక్ష్మ్యాంజాత పరంతపః దాతున్ నృపతయే నూనం యాదితనయాయ చ హరిణా ప్రేరిత సోజ్జ రాజా పరమధార్మికః. అయ్యా, లక్ష్మీదేవికి జన్మించినటువంటి కుమారుడితడు. లక్ష్మీనారాయణుడు ఉభయులకి జన్మించాడు. నారాయణుడి యొక్క తేజస్సుతో లక్ష్మీదేవి కన్నది ఇతన్ని. ఎందుకొరకు అంటే ఇతను పుట్టుకకి చరిత్ర ఉన్నది. ఎందుకోసము అంటే యయాతి కుమారుడైనటువంటి తుర్వసుడు అనేటువంటి రాజు తపస్సు చేస్తున్నాడు. అతని కొరకై ఏర్పాటు చేయబడినటువంటి కుమారుడు ఇతడు. హైహయ వంశ ప్రారంభకుడు. ఇతనితోటే హైహయ వంశం ప్రారంభమైంది. అంచేత అతను తీసుకువెళతాడు. నీవు ఆలస్యం చేయకుండా ఎక్కడైతే నీకు ఈ బాలుడు కనపడ్డాడో అక్కడికి తీసుకెళ్ళి విధులు పెట్టవలసింది అని చెప్పాడు. తావత్వం గచ్చ తత్రైవ గృహీత్వా బాలకం శుభం యావన్న యాతి నృపతి గ్రహీతుం హరిడేరితః. అంచేతను అతను ఆ రాజు రాకముందే నీవు వెంటనే తీసుకెళ్ళి ఆ నదీ తీరంలో, ఆ సంగమ తీరంలో వదిలిపెట్టవలసింది అని చెప్పాడు. అప్పుడు తస్మా ఏక వీరేతి నామ్నాయం ఖ్యాత స్యాతు పృథివీతలే. అతడు ఏకవీరుడు అనేటువంటి పేరుతోటి ఈ పృథివీతలం మీద ప్రసిద్ధి చెందుతాడు అని కూడా చెప్పాడు. అప్పుడు ఈ చంపకుడు అనేటువంటి విద్యాధరుడు ఏం చేశాడంటే ఆ కుమారుణ్ణి తీసుకెళ్ళి ఆ నదీ సంగమం చోట విధులు పెట్టేశాడు. విధులు పెట్టిన తర్వాత ఈ విషయము ఈ లక్ష్మీనారాయణుడు ఈ విషయాన్ని మరి ఆ రాజుకు తెలియపరచాలి కదా. ఆ నారాయణుడు ఆయనకి తెలియపరిచాడు. ఆ రాజు వచ్చాడు. మోచ బాలకం తత్ర యత్ర పూర్వం స్థితో యభూత్. అక్కడ అట్టే పెట్టి వెళ్ళిపోయాడు. దృష్టస్తదా తేన నృపేణ విష్ణు సముత్తరం సత్ర విమానముఖ్యాత్ జహర్ష రాజా హరిదర్శనేన పపాత భూమౌ కలు దండవచ్చ. ఈ జగద్గురు అయినటువంటి శ్రీ మహావిష్ణువు ఆ రాజుకి దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చిన వెంటనే ఆ రాజు అతని కాళ్ళ మీద పడ్డాడు. సాష్టాంగ నమస్కారం చేశాడు. అనంతరం
ఉత్తిష్టవత్సేతి హరిః పతంతం ఆశ్వాసయత్ భూమిగతం స్వభక్తం సోప్యుత్సుకో వాసుదేవం పురస్తం తుష్టావభక్త్యా ముఖరీకృతోధా. ఆయన వాసుదేవుడు కనపడ్డాడు కాబట్టి ఆయన గాఢం మీద పడి నమస్కారం చేసి ఆయన్ని స్తోత్రం చేశారు. చేసిన తర్వాత ఆయన శ్రీ మహావిష్ణువు వృణీశ్వరాజన్ మనసేప్సితంతే దదామి తుష్టస్తపసా తవేతి. ఈ తపస్సు తోటి నేను చాలా ఆనందించాను, నీకేం వివరం కావాలో కోరుకో అంటే తపస్తు తప్తం హి మయా సుతార్థే పుత్రం దదస్వ ఆత్మసమం మురారే. ఆయన ఏమన్నాడంటే, నేను సంతానం కోసమే ఈ తపస్సు అంతా చేశాను, నాకు నీతో సదృశుడైనటువంటి కుమారుణ్ణి అనుగ్రహించవలసింది అని చెప్పాడు. అప్పుడు శ్రుత్వా నృప ప్రార్థితమాదిదేవ తమాహ రాజానమగు అమోఘ వాక్యం యయాతి సూనో వ్రజ తత్ర తీర్థే కళింద కన్యా తమసా ప్రసంగే. అక్కడ యమున తమస నది సంగమంలో ఆ కుమారుడు ఉన్నాడు, నీవు వెంటనే అతన్ని స్వీకరించవలసింది. మయాజ్యపుత్రస్తు యథేప్సితస్తే తత్రైవ ముక్తోస్త్యమిత ప్రభావ లక్ష్మ్యాః ప్రసూత మమ వీర్యజశ్చ కృతస్తవార్థేత గృహాణ రాజన్. ఈ గురించే నా తేజస్సుతోటి ఆ లక్ష్మి కన్నటువంటి కుమారుడు, అతన్ని అక్కడ వదిలిపెట్టాము, కాబట్టి నీవు వెంటనే వెళ్ళి అతన్ని స్వీకరించవలసింది అని చెప్పేసి లక్ష్మీనారాయణులు అక్కడికి వెళ్ళిపోయారు, వైకుంఠానికి వెళ్ళిపోయారు. తర్వాత ఈ రాజు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి ఆ కుమారుణ్ణి చూసి చాలా ఆనందించినటువంటి వాడై తన ఒడిలోకి తీసుకుని అతను ముద్దాడాడు. మూర్ధన్యుపాఘ్రాయ ముదాన్వితోసౌ ననంద రాజా సుతమాలిలంగా. ఆయన ఆ కుమారుణ్ణి చాలా ఆనందంతో ప్రేమతోటి స్వీకరించి ఆలింగనం చేసుకున్నాడు. ఆ కుమారుని తీసుకుని తన ఇంటికి వెళ్ళాడు. ముదా సమాదాయ ఏవు గృహాయ, ఇంటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ కుమారుణ్ణి తీసుకువచ్చి తన భార్యకి అందించి, ఇతడు లక్ష్మీనారాయణుల యొక్క కుమారుడు, వారు మన ప్రార్థన చేత తపస్సుకు మెచ్చి ఈ కుమారుణ్ణి అనుగ్రహించారు, వీళ్ళు జాగ్రత్తగా పెంచవలసిందే అని భార్యకి అప్పగించాడు. ఈ కుమారుణ్ణి తీసుకురావడం ఇదంతా కూడా జనం చూశారు. చూసి వాళ్ళందరూ కూడా ఆయనకి జయజయధ్వానాలు పలికి అనేక బహుమానాలు తీసుకొచ్చి రాజుని ప్రశంసించారు. రాజ్ఞీ గృహీత్వాభినవం తనూజం పప్రచ్ఛ రాజానమనందితాసా రాజన్ కుతశ్చైష సుతస్సు జన్మ ప్రాప్తస్త్వయా మన్మథ తుల్య రూపః. ఆమె ఆ రాణి అడిగింది, మహారాజా ఏమిటి ఈ కుమారుడు ఎక్కడ లభించాడు, ఎవరిచ్చారు మీరు, ఎలా లభించాడు అడిగితే, సాతం గృహీత్వా ముదమాపరాజ్ఞి రాజా చకారోత్సవమద్భుతం చ తదౌ చ దానం కిల యాచకేభ్యః గీతాని వాద్యాని బహూని నేదు. నృపస్తదోవాచ ముదన్వితోసౌ ప్రియే రమేశేన సుతో మహ్యం లోలాక్షి దత్తః కమలాసము సముత్థః జనార్దనాంశోయం అహీన సత్వః. ఎక్కడి నుంచి వచ్చాడో ఆయన చెప్పాడు, ఆ లక్ష్మీనారాయణుల యొక్క కుమారుడు కాబట్టి నీవు ఇతన్ని పెంచవలసిందే అని ఇచ్చాడు. ఆమె చాలా ఆనందించింది. వారు పుత్రోత్సాహంతో అందరికీ చేయవలసినటువంటి దానాదులన్నీ కూడా వాళ్ళు చేశారు. ఈ విధంగా అయ్యాక ఇది సకల సురాణం ఈశ్వరేణార్పితంతం సకల గుణగణాఢ్యం పుత్రమాసాద్య రాజా వివిధ సుఖ వినోదై భార్యయా సేవ్యమాన వ్యహరత నిజగేహే శక్రతుల్య ప్రతాప. అంతకుముందు రాజుగా అన్నీ ఉన్నాయి, సంతానం లేదు.
ఎప్పుడైతే కుమారుడు లభించాడో అతడు అమితమైనటువంటి ఆనందాన్ని పొందినటువంటి వాడై ఆ ఇంద్రుడు అమరావతిలో ఏ విధంగా అయితే మహావైభవంతో ఉంటూ ఉంటాడో ఆ విధంగా ఇతడు కూడా రాజ్యపాలన చేస్తున్నాడు. అతనికి కుమారుడికి జాతకర్మాది సంస్కారాలన్నీ కూడా చేశాడు. తర్వాత కొంచెం పెద్దవాడయ్యాడు. అయిన తర్వాత అతనికి ఉపనయన సంస్కారాన్ని కూడా చేశాడు. చేసిన తర్వాత కొంచెం యువకుడు అయ్యాడు. యువకుడు అయిన తర్వాత అతడికి రాజ్యాభిషేకం చెయ్యాలి అని అనుకున్నారు. అభిషేకం చకారాసో విధివత్ స్వాత్మజస్య. అతడికి శాస్త్రీయంగా రాజ్యాభిషేకం కూడా చేసేశాడు. అతడు రాజ్యాభిషేకం చేసిన తర్వాత కొంతకాలానికి ఆ తండ్రి ఆ రాజు మరణించాడు. ఏవం స నృపతి కృత్వాదిష్టాంతే సహ భార్యయా మృతోసౌ వాసవం లోకం గతః పుణ్యేన కర్మణ. రాజుని తన యొక్క కుమారుణ్ణి తన యొక్క రాజ్యంలో ఉంచి, కుమారుడి పేరు ఏకవీరుడు. ఏకవీరుడు అనే పేరుతోటి ప్రసిద్ధి చెందుతాడు అని ఇంతకు ముందే ఇంద్రుడు చెప్పడం జరిగింది. అందుచేత అతన్ని రాజ్యంలో ఉంచి రాజ్యాధికారాన్ని అతనికి అప్పగించాడు. కొంతకాలానికి రాజు భార్య కూడా మరణించారు. అది అయిన తర్వాత మరణానంతరం రాజు భార్యతో పాటుగా మరణించిన తర్వాత ఇంద్రలోకానికి చేరుకున్నారు. రాజ్యంచకార మేధావి పిత్రాదత్తం సుసమ్మతం ఏకవీరోధ ధర్మజ్ఞ ప్రాప్య రాజ్యమనుత్తమం. తండ్రి యొక్క రాజ్యాన్ని పొంది అతడు ధర్మ ప్రకారంగా పరిపాలనాది చేశాడు. చక్కగా అందరికీ కూడా ఆనందం కలిగే విధంగా పాలన సాగిస్తున్నాడు. ఏకస్మిన్ దివసే రాజా మంత్రిపుత్రై సమన్వితః జగామ జాహ్నవీ తీరే అయారూఢ ప్రతాపవాన్. ఇలా పరిపాలిస్తూ ఉండగా ఒక రోజున ఈ మంత్రిపుత్రులతో పాటుగా రాజు గంగానదీ తీరానికి వెళ్ళాడు. మునీనాం ఆశ్రమాన్ దివ్యాన్ వేదధ్వని నినాదితాన్ కేదారాన్ శాలి సంపక్వాన్ గోపికాభిః సురక్షితాన్. అక్కడ ఆ గంగానదీ తీరంలో ఉన్నటువంటి మునుల యొక్క ఆశ్రమాలన్నీ దర్శించాడు. అక్కడ చక్కనైనటువంటి ఉద్యానవనాలు ఉన్నాయి, చక్కన ఫల పుష్ప వృక్షాలు ఉన్నాయి, చాలా అలాగే చక్కనైనటువంటి సస్యశ్యామలంగా ఉంది. ఆ ప్రదేశాన్నంతని అతడు తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ ఆ గంగానదీ తీరానికి నదికి దక్షిణం వైపున దక్షిణే జలజస్యాథ పార్శ్వే కమలలోచనాం కనకాభాం సుకేశీంచ కంబుగ్రీవాం కృశోదరీం. అక్కడ ఆ నదీ తీరంలో ఒక అందమైనటువంటి యువతని చూశాడు. ఆమె దుఃఖిస్తూ ఉన్నది. రుదంతీం తాం సఖీం త్యక్త్వా విఫలాం దుఃఖపీడితాం. ఆమె ఏడుస్తూ ఉన్నది. అలా ఏడుస్తూ ఉన్నటువంటి ఆమెను రాజు చూశాడు. చూసి దగ్గరకు వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళి అడిగాడు, కథం ఏకాకినీ బాలే త్యక్తా కేన పికస్వరే పతిస్తే క్వ గతః కాంతే పితా వా బ్రూహి సాంప్రతం గంధర్వీ దేవకన్యాథ కథం రోదిషి సుందరి. నీ భర్త ఎవరు, నీ తండ్రి ఎవరు, నిన్ను ఇక్కడ ఎవరు వదిలిపెట్టారు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు గంధర్వ కన్యవా దేవకన్యవా అని ప్రశ్నలు వేశాడు. వేస్తే పైగా నేను పరిపాలిస్తున్నటువంటి ఈ రాజ్యంలో అసలు ఉత్పాతములు ఏమీ జరగవు, దారుణాలు ఏమీ జరగవు, అందరూ కూడా ధర్మం ప్రకారమే నడుస్తూ ఉంటారు, అటువంటిది ఇక్కడ నువ్వు ఏడుస్తూ ఉన్నావేమిటి అన్నాడు. అంటే అప్పుడు ఆమె చెప్పింది, శృణు రాజేంద్ర వక్ష్యామి మమ శోకస్య కారణం. నా దుఃఖానికి కారణం చెబుతున్నాను, వినవయ్యా రాజా అంది. ఏమిటి అంటే, నీ యొక్క రాజ్యానికే సమీపంలో ఉన్నటువంటి రాజ్యం ఉంది. ఆ రాజ్యానికి రాజు రైభ్యుడు అనేటువంటి. ఆ రైభ్యుని యొక్క భార్య పేరు
రుక్మరేఖ అనేటువంటి భార్య. వారికి ఏకావళి అనేటువంటి కుమార్తె ఉన్నది. పుత్రకామో ధనం భూరి దదావాథ యథోదితం ఊయమానే ఘృతేత్యర్థం పావకాదతి సుప్రభాత్ ఆవిర్బభూవ చార్వంగి కన్యకా శుభలక్షణ బింబోష్ఠి సుదతీ శుభ్రూ పూర్ణచంద్ర నిభానన కనకాభా సుకేశాంత రక్తపాణితల మృదు అని. ఆయన పుత్రకామేష్టి, పుత్రుడు కావాలి అనేటువంటి ఉద్దేశంతో యాగము చేశాడు భార్యతో పాటుగా. అలా యాగము చేసినటువంటి అతనికి హూయమానే ఘృతేత్యర్థం పావకాద్ అతి సుప్రభాత్ ఆవిర్బభూవ చార్వంగి. ఆ హోమగుండం నుండి అగ్నిహోత్రం చేస్తూ ఉంటే ఆ హోమగుండం నుండి ఒక అందమైనటువంటి యువతి వచ్చినది. ఆమె అతని కూతురు అన్నమాట. అలా వచ్చినటువంటి వాళ్ళు అక్కడ ఉండేటువంటి ఋత్విక్కులందరూ కూడా, అయ్యా రాజా, మీరు యాగం చేస్తున్నారు కదా, యాగ ఫలముగా మీకు ఈమె లభించింది, ఈమెను మీరు స్వీకరించండి అని ఇచ్చారు. ఆమెకి ఏకావళి అని పేరు పెట్టారు. నామ్నా చైకావళిలోకే ఖ్యాత పుత్రి భవిష్యతి అని వాళ్ళే అన్నారు. ఏకావళి అనే పేరుతోటి ఈమె చాలా ప్రసిద్ధి పొందుతుంది అన్నాడు. అప్పుడు ఆ కుమార్తెను తీసుకొని రాజదంపతులు చాలా ఆనందించారు. జహర్ష ముదితారాజ్ఞీ పుత్రం ప్రాప్య యథాసుఖం. కుమారుడు జన్మించినట్లుగానే, పుత్రికి జన్మించినప్పటికీ పుత్రుడు జన్మించినట్లుగానే ఆ రాణి చాలా ఆనందించింది. తదనంతరం జాతకర్మాది చేయవలసినటువంటివన్నీ చేశారు. చేసిన తరువాత మెల్లగా ఈ ఏకావళి అనేటువంటి ఆమెకి మంత్రి కుమార్తె అయినటువంటి యశోవతి అనేటువంటి ఆమెతోటి స్నేహం ఏర్పడింది. రాజకుమార్తె కాబట్టి రాజకుమార్తెకి సాధారణంగా మంత్రి కుమార్తెతోటి, మంత్రికి కూతురుతోటి స్నేహం ఏర్పడటం సహజమే. ఆ విధంగా ఈ ఏకావళి అనేటువంటి ఈమె యశోవతి అనేటువంటి మంత్రి కూతురుతోటి స్నేహం చేస్తూ ఉన్నది. వాళ్ళిద్దరూ సరదాగా ఆడుకుంటూ పాడుకుంటూ ఉద్యానవనాల్లో తిరుగుతూ ఉండేవారు. ఈ రాకుమార్తెకు పద్మములు అంటే చాలా ఇష్టం. ఆ పద్మాల కోసం అని చెప్పి ఎంత దూరమైనా వెళ్ళిపోతూ ఉండేది ఆమె. ఇలాగా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటే రాజు, అబ్బమ్మ ఇది చాలా ప్రమాదకరమైన విషయము, నువ్వు ఆ పద్మాలు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతే చాలా ఏవైనా ఘోరాలు జరుగుతాయి అంటే ఆమె వినలేదు. అలా వెళ్ళిపోతూనే ఉంది ఎప్పుడు కూడా. అప్పుడు రాజు ఏం చేశాడంటే, ఇంక మరి లేక పొందినటువంటి సంతానము కదా, అందువల్ల రక్షక భటులను ఏర్పాటు చేశాడు. అప్పుడు ఈ రాకుమార్తెతో పాటుగా మంత్రి కుమారి, తర్వాత ఈ రక్షక భటులు వెళుతూ ఉండేవారు ఎక్కడికి వెళ్ళా. అలాగా ఒక రోజున ఏమైంది అంటే, ప్రాతరుత్థాయ తన్వంగి చరితాచ సఖీయుత. ఈ ఏకావళి ఏం చేసిందంటే, ఓ రోజు పొద్దుంటే తన చెలికత్తెలతోటి పాటుగా, ముఖ్యంగా మంత్రి కుమార్తె చెలికత్తె, ఆమెతో పాటు బయలుదేరితే మరి కూడా రక్షభటులు కూడా వెళ్ళారు. ఎంతవరకు వెళ్ళింది అంటే గంగా తీరం దాకా వెళ్ళిపోయింది. ఆమప్యనయాసార్థం గంగా తీరే సమాగత. ఇప్పుడు ఈ గంగా తీరంలోనే కదా ఈ రాజు ఈమెని యశోవతిని కలుసుకున్నాడు. ఆమె వృత్తాంతం చెబుతోంది కదా. అంచేది ఈ గంగా తీరానికి వచ్చారు. అప్పుడు వచ్చిన తర్వాత వీళ్ళు అక్కడ విహారం చేస్తూ పద్మములు కనపడిన చోట పద్మాలన్నీ సేకరిస్తూ, లేదా పద్మాల యొక్క అందాన్ని చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో కాలకేతు అనేటువంటి ఒక రాక్షసు వచ్చాడు. కాలకేతు రితిఖ్యాతో రాక్షసైర్బహువిర్యుత.
కాలకేతువు అనేటువంటి రాక్షసుడు వచ్చాడు తన సైనికులతో పాటుగా. వచ్చి ఈమెను చూశాడు రాకుమారిని. రాకుమారి చాలా అందంగా ఉంది. ఆమెను పరిగ్రహించాలి అనుకున్నాడు. అనుకుని ఆమెని స్వీకరించబోయాడు. పోతే ఆమె అడిగాడు, అమ్మా, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీ పట్ల నాకు చాలా ప్రేమ ఏర్పడింది, నువ్వు చూడగానే నేను మోహించాను, నీకు దాసుణ్ణి, నేను రాజ్యాధిపతిని, నా రాజ్యం అంతా నీకు ఇస్తాను, ఇలాగా మాటలన్నీ చెబుతున్నాడు. చెబుతున్నప్పుడు ఆమె, అలా కుదరదండి మహానుభావ, మా తండ్రి గారు నన్ను ఎవరికో ఇవ్వాలి అని మనస్సులో అనుకున్నారు. అంచేత మా తండ్రి గారు ఎవరికి ఇస్తే వారినే నేను వివాహం చేసుకుంటాను, కాబట్టి మిమ్మల్ని స్వీకరించడం కుదరదు అని చెప్పి. దేవుడు రాక్షసుడు కదా, ఎందుకు కుదరదు అన్నట్టుగా ఆమె చాలా ఘర్షణ పడ్డాడు. ఇలాగా ఈ వివాదం జరుగుతూ ఉండగా ఇక అక్కడ ఉన్నట్టయితే ప్రమాదం అని చెప్పి రాకుమారి, తర్వాత ఈ మంత్రి కుమార్తె యశోవతి కూడా ఉన్న రక్షకోట్లు ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే ఈ రాక్షసుడు కాలకేతువు వెంబడించి వాడని అడ్డగించాడు. అడ్డగించి రక్షక భటుల్ని తోసిపడేశాడు, వాళ్ళని ఇటు కొట్టేశాడు. కొట్టేసి ఈ రాకుమార్తెను ఒక రథం మీద ఎక్కించుకు తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళిపోతుంటే వెంబడే ఈ యశోవతి కూడా పరిగెత్తుకుంటూ కూడా వెళుతుంటే అప్పుడు ఆ రాక్షసుడు ఏం చేశాడంటే యశోవతిని కూడా రథంలో ఎక్కించేశాడు. ఎక్కించి తన నివాసానికి తీసుకెళ్ళిపోయాడు. కాలకేతుస్తుతాన్ దృష్ట్వా మోహినీం మదనాతరా రక్షకాన్ దూరతః కృత్వా జగ్రాహ అంబుజలోచన నమాం జగ్రాహ కామార్తస్తాం గృహీత్వా వినిసృత తిష్టేతి భాషంతో రక్షకాస్తం మహాబలం ప్రతిషిధ్యతు సంగ్రామం చక్రు విస్మయకారకం నిహత్య రక్షకాన్ సర్వాన్ గృహీత్వా ఏనాం మహాబల యుక్తో రాక్షస సైన్యేన నిర్జగామ పురం ప్రతి పృష్ఠతోహం గతా తత్ర యత్ర నీతా సఖీ మమ సాపి మాం ఆగతాం వీక్ష కించిత్ స్వస్థా అభవత్ తదా సా మాం ప్రాప్య అతి దుఃఖార్త స్తంభస్వేద సమాకుల కంఠే గృహీత్వా మాం భూప రురోధ భృష దుఃఖిత. ఈ రాకుమార్తెను తీసుకెళ్ళిపోయాడు. వెంబడిస్తున్నటువంటి ఈమె కూడా వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత రాకుమార్తె తన సఖి కూడా ఇక్కడే ఉంది కదా అని చాలా ఆనందించింది. జగామ తరసా దుష్ట పురే స్వస్య మనోహరే ఏకావలీం తథా మాంచ సంస్థాప్య ధవళే గృహే. ఒక సౌధములో, తెల్లనైనటువంటి భవనంలో ఆ ఏకావళిని, ఈ మంత్రి కుమార్తె అయినటువంటి యశోవతిని ఉంచాడు. ఉంచి ఆ భవనానికి రక్షక భటులని కాపలా పెట్టాడు. అతడు ఆ రాజకుమార్తెని ప్రార్థిస్తూ ఉన్నాడు. అప్పుడప్పుడు వస్తూ ఉండడం, నన్ను వివాహం చేసుకొని బతిమలాడుతూ ఉండము, ఆమె నిరాకరిస్తూ ఉండము, మళ్ళీ వెనక్కి వెళుతూ ఉండము, ఇలా జరిగింది. అతడు ఏం చేశాడంటే ఉవాచ వినయాదేనాం సఖీం క్షామోదరీం ప్రియాం కురుషోదరి త్వయా మంత్రో నిక్షిప్తోస్మి మహోపరి తేన మే హృదయం కాంతే కృతంతే వశతాంగతం తేనాహం తవ దాసోజ్య కృతోస్మీతి వినిశ్చయ. అనేక పర్యాయాలు ప్రార్థించి నీకు నేను దాసుణ్ణి, నన్ను నీవు స్వీకరించవలసింది, నన్ను వివాహం చేసుకున్నట్టయితే నీకు గొప్ప ప్రయోజనం ఉంటుంది, గొప్ప సౌకర్యాలు ఉంటాయి, మహారాణిగా ఉండవచ్చు అని చెప్పాడు. అప్పుడు ఏకావళి ఏం చెప్పింది అంటే, అదేం లాభం లేదు, నా తండ్రి గారు నన్ను హయహయ రాజుకి ఇచ్చి వివాహం చేస్తా అన్నారు.
పిత్రాహం కల్పితా పూర్వం దాతుం రాజసుతాయ వై హైహయస్తు మహాభాగ సమయా మనసావృత కథమన్యే భజే కాంతం త్యక్వా ధర్మం సనాతనం. నేను నా తండ్రి గారు నన్ను ఆ హైహయరాజుకి ఇస్తానని అనుకున్నారు, సంకల్పించారు. నేను కూడా మానసికంగా ఆ హైహయరాజునే వరించాను. ఒకరిని వరించి వేరొకరిని స్వీకరించడం ఎట్లా కుదురుతుంది? పైగా నేను ఇప్పుడు కన్యను, నా తండ్రి అధీనంలో ఉన్నటువంటి దాన్ని. పరతంత్ర సదా కన్యా, కన్య నేను పరతంత్రురాలని, నా ఇష్టమేమీ లేదు. ఇట్లాగా ఆమె చెప్పింది. చెప్పినప్పటికీ ఏం చెప్పినా ఆ రాక్షసుడు ఆమెను విదిలిపెట్టలేదు. విదిలిపెట్టకుండగా ఈ మంత్రి కూతురు యశోవతి ఉన్నది కదా, ఆ యశోవతితోటి నీవే చెప్పు, మీ చెలికత్తి కదా, ఆమె స్నేహితురాలివి కదా నువ్వు, అంచేత మీ రాజు కూతురికి నువ్వే చెప్పు అని ఈమెని చెప్పమని చెప్పాడు. బందీకృతాం సుతాం జ్ఞాత్వా కథం తిష్టతి సుస్థిరా అసమర్థో నృపః కిం వా కారణం బ్రూహి సత్వరం తదా పశ్యామి తాం కాంతాం మోచయిత్వాతి సంకటాత్ ఇతి మే హృదయం చాద్య కరోత్యతి మనోరథం. ఈ విషయం చెబుతూ ఉంటే ఇప్పుడు వచ్చినటువంటి హైహే రాజు అన్నాడు, అంటే ఏకవీరుడు అన్నాడు, నీ చెలికత్తెను తీసుకువెళ్ళి ఎక్కడ ఉంచాడు? నువ్వు ఇలా ఎలా రాగలిగేవు? ఇక్కడ ఏస్తూ ఎందుకున్నావు అని అడిగాడు. అంటే మరి అక్కడికి తీసుకువెళ్ళిపోయాడు కదా రాక్షసుడు, మరి అక్కడి నుంచి ఎలా రాగలిగేవు ఇక్కడికి? ఇప్పుడు నీ చెలికత్తె ఎక్కడ ఉంది రాకుమారి? నేను వెళ్ళి ఆమెను రక్షిస్తాను అన్నాడు. బ్రూహిమే గమనోపాయం పురేతస్యాతి దుర్గమే, అక్కడికి వెళ్ళేటువంటి ఉపాయాన్ని చెప్పు, నేను వెళతాను అంది. అంటే అప్పుడు ఆ యశోవతి చెప్పింది, బాలభావాన్ మయా మంత్రో భగవత్యా విశాంపతే ప్రాప్తోస్తి బ్రాహ్మణాత్ సిద్ధాత్ సవీజ ధ్యానపూర్వక. నా చిన్నతనంలో ఒకానొక బ్రాహ్మణు నుండి అమ్మవారి యొక్క మంత్రాన్ని నేను స్వీకరించాను. ఆ మంత్రాన్ని స్వీకరించడం చేత ఆ అమ్మవారిని ధ్యానిస్తే ఆమె యొక్క అనుగ్రహం చేతనే ఇక్కడికి రాగలిగాను. తత్రావస్థితయా రాజన్ మయా చిత్తే విచారితం ఆరాధయామి సతతం చండికాం చండ విగ్రహం సా దేవి సేవితా కామం బంధమోక్షం కరిష్యతి ఇది సంచించ మనసా దేవీం విశ్వేశ్వరీం శివాం ఉపాసిత మయా దేవి మాసమేకం సమాధిన స్వప్నే మమ సమాయాత భక్తిభావేన తోషిత మామాహ అమృతయా వాచా కిం సుప్తాసీతి చండికా ఉత్తిష్ట యాహి తరసా గంగాతీరం మనోహరం ఆగమిష్యతి తత్రాసౌ హైహయో నృపపుంగవః ఏకవీరో మహాబాహుః సర్వశత్రు విమర్దనః దత్తాత్రేయేణ మన్మంత్రో మహావిద్యావిదః పరః దత్తోస్మై సోపి సతతం మాముపాస్తేతి భక్తితః. నేను ఒక నెల సమయం ఆ అమ్మవారిని సమాధిలో ధ్యానించాను. ఆమె నాకు కలలో కనపడి, నీవు ఇక్కడ నిద్రపోతున్నావేమిటి, వెంటనే నువ్వు గంగా తీరానికి వెళ్ళు, అక్కడికి ఆ హైహయరాజు వస్తాడు, ఆ ఏకవీరుడు అనేటువంటి ఆ హైహయరాజు అక్కడికి వస్తాడు. అతడు కూడా దత్తాత్రేయ ప్రభావంతో ఉన్నటువంటి వాడు. తర్వాత నా విద్యను, మహావిద్యను ఆ ఉపాసించేటువంటి వాడు, కాబట్టి అతడు మిమ్మల్ని రక్షిస్తాడు అని చెప్పింది. అందువల్ల నేను ఇక్కడికి వచ్చి దుఃఖిస్తున్నాను. ఆ రాజు ఎప్పుడు వస్తాడా, మా స్నేహితురాలైనటువంటి రాజకుమారిని ఎప్పుడు రక్షిస్తాడా అని విచారిస్తున్నాను, బాధపడుతున్నాను అని చెప్పింది. అప్పుడు ఈ ఏకవీరుడు అన్నాడు,
అత్వా ఏకావలీం ఏకవీరః సర్వశాస్త్ర విశారదః పశ్చాశైవ పతిః కార్యస్త్వయా రాజసుతః శుభః. ఆ ఏకవీరుడనేటువంటి వాడు వస్తాడు, ఆమెను రక్షిస్తాడు, తర్వాత ఆమెనే వివాహం చేసుకుంటాడు అని చెప్పాడు. తస్యాస్తు వచనం శ్రుత్వా రమాపుత్రః ప్రతాపవాన్ ప్రఫుల్లవదనాంభోజః తామువాచ విశాంపతి. అప్పుడు ఈ మాటలు ఆ యశోవతి వల్ల విన్నటువంటి వాడై ఈ ఏకవీరుడు చాలా ఆనందించాడు. అంటే అవతల రాజకుమారి తననే మానసికంగా వరించింది అని తెలియడం, ఆమె తండ్రి కూడా ఇతనికే ఆమెను ఇవ్వాలి అని సంకల్పించి ఉండడం, ఈ విషయం తెలిసి అతడు చాలా ఆనందించాడు. తర్వాత అలా ఆనందించినటువంటి వాడై ఆమెను అడిగాడు, ఆ యశోవతిని, బ్రహ్మోరుయస్త్వయా పృష్ట వృత్తాంతో విశదాక్షర ఐహయోహం చ ఏకవీర నామ్నా సింధుసుతాసుత. నేనే ఆ లక్ష్మీదేవి కుమారుడైనటువంటి ఏకవీరుడు అనేటువంటి వాడిని నేనే, ఐహేరాజుని. కాబట్టి అక్కడికి ఎలా వెళ్ళాలో మార్గం చెప్పును. వదమాంతం విశాలాక్షి తత్ర ప్రాపయితుం క్షమ ప్రాపయాసు సఖీతే సా యత్ర తిష్టతి సుందరి. ఆమె ఎక్కడైతే నీ స్నేహితురాలు ఉందో అక్కడికి నన్ను తీసుకువెళ్ళు, అక్కడికి వెళ్ళే మార్గాన్ని చెప్పు అని అంటే, అప్పుడు తన్నిశమ్య ప్రియం వాక్యం ముదిచాచ యశోవతి తము వాచ రమాపుత్రం గమనోపాయమాదరాత్ మంత్రం గృహాణ రాజేంద్ర పురం రాక్షస మంత్రం గృహాణ రాజేంద్ర భగవత్యాస్తు సిద్ధిదం దర్శయిష్యామి తస్యాజ్య పురం రాక్షస పాలితం. రాజా, నువ్వు ఈ మంత్రాన్ని స్వీకరించినట్లయితే నేను కూడా అక్కడికి తీసుకువెళతాను, నీవు అక్కడ మా రాకుమారిని రక్షిద్దు కానీ అని చెప్పింది. ఆ విధంగా ఆమె నుండి అతడు ఆ మంత్రాన్ని స్వీకరించి ఆ మంత్రాధిష్టాత్రి అయినటువంటి దేవతను అతడు ప్రార్థించాడు, ధ్యానం చేశాడు. తరువాత ఆ మంత్ర ప్రభావం చేత వాళ్ళు ఉభయులు కూడా ఆ రాక్షసులు ఉన్నటువంటి పురానికి వెళ్ళారు. అయితే వీళ్ళు రావటాన్ని రాక్షసుల్లో కొంతమంది చూసి ఈ విషయాన్ని ఆ కాలకేతువుకి చెప్పారు. దత్తాత్రేయాత్ దైవయోగాత్ ప్రాప్తం జ్ఞానివరాత్ శుభాత్ యోగేశ్వరీ మహామంత్రం త్రిలోకీ తిలకాభిదం తేన సర్వజ్ఞతా జాత సర్వాంతశ్చారిత తథా తయా సహ జగామాసు పురం తస్య సదుర్గమం. ఆ దుర్గమమైనటువంటి ఆ పురానికి వాళ్ళు చేరుకుంటే వాళ్ళని ఈ దూతలు కొంతమంది చూశారు, అదే సైనికులు కొంతమంది చూసి ఈ విషయాన్ని కాలకేతువుతో చెప్పారు. రాజన్, యశోవతి నారీ కామిన్యా సహచారిణి ఆయాతి సహసైన్యేన రాజపుత్రేణ సంయుత. ఇక్కడ ఉన్నటువంటి ఆ ఏకావళి యొక్క స్నేహితురాలైనటువంటి యశోవతి ఎవరో ఇంకొక రాజుతోటి వస్తోంది, సైనికులతో రాజపుత్రులతో కలిసి ఇక్కడికి వచ్చింది. ఆగచ్చతి బలోన్మత్త వాహినీ సహిత కిల. అతడు ఎలా ఉన్నాడు అంటే ఇంద్రుని యొక్క కుమారుడైనటువంటి జయంతుల్లా ఉన్నాడు, తర్వాత కార్తికేయుల్లా ఉన్నాడు, కుమారస్వామిలా ఉన్నాడు. అతడు సేనని తీసుకుని వచ్చేస్తున్నాడు. సజ్జోభవమహీపాల దుందుభిం ఘోషయాశువై. కాబట్టి అతనితో యుద్ధానికి రెడీగా ఉండు, సిద్ధంగా ఉండు అని చెప్పి దూతలు ఈ కాలకేతువుకి చెప్పారు. తేషాం తద్వచనం శ్రుత్వా రాక్షస క్రోధమూర్ఛితః
రాక్షసాన్ ప్రేరయామాస సాయుధాన్ సబలాన్ బహూన్. సరే, ఆ బలానికి వాళ్ళకి సరిపడినటువంటి సైనికులతోటి వెళ్ళి మీరు ఆ వచ్చేటువంటి ఆ రాజకుమారుణ్ణి బంధించండి, అతనితో యుద్ధం చేయండి అని పంపారు. తాను ఆజ్ఞాప్య కాలకేతు పప్రచ్ఛ ప్రణయాన్విత ఏకావళీం సమీపస్థాం వివశాం భృషదుఃఖితాం. ఆ వస్తున్నటువంటి ఆ రాజకుమారుడిని మీరు బంధించండి అని చెప్పి ఈ సైన్యాన్ని పంపినటువంటి వాడై కాలకేతువు ఏకావళి దగ్గరికి వచ్చి అన్నాడు, ఈ వచ్చిన వాడెవడు? నీ స్నేహితురాలు తీసుకొచ్చింది కాబట్టి నీకు తెలిసే ఉంటుంది. నీ తండ్రి వచ్చాడా? నీ తండ్రి వచ్చినట్టయితే అతన్ని మర్యాదలతో ఆహ్వానించి తీసుకొస్తాం. కాదు, నన్ను సంహరించడానికి ఎవరైనా వచ్చాడు అన్నట్టయితే అతన్ని యుద్ధం చేసి మేము సంహరిస్తాం. పితాతే ఇది సంప్రాప్త నేతుం త్వాం విరహాతుర జ్ఞాత్వా తే పితరం సమ్యక్ సంగ్రామం నకరోమ్యహం. నీ తండ్రి అయినట్టయితే అతనితోనే యుద్ధం చేయను అన్నాడు. అప్పుడు ఏకావళి అన్నది, నజానేయం మహాభాగా కో అయమాయాతి సత్వర నమేస్తి విదిత కోపి స్థితాయాస్తవ బంధనే నాయం పితా నమే భ్రాత కోప్యన్యోస్తి మహాబల. ఆ వచ్చేటువంటి అతడు ఎవరో నాకు తెలియదు. పైగా నీ నిర్బంధంలో ఉన్నటువంటి నాకు ఆ వచ్చిన వాడెవడో ఎలా తెలుస్తుంది? నా తండ్రి అయి ఉండడు, నా సోదరుడు కాడు అని చెప్పింది. ఇలా చెబుతూ ఉంటే, ఏవం వదంత్యపి దూత వయస్యాతే శోవతి సమానీయ చ తం వీరం ఆగతేతి కురోజ్జమా క్వగతా సా సఖీ కాంతే విదగ్ధా కార్యనిశ్చయే నాన్యః కోపి మమారాతిర్యో మే ప్రతిబలో భవేత్. అతడు అంటాడు, నీకు తెలియకపోవడం ఏమిటి? నీ స్నేహితురాలే కదా వెళ్ళింది, వెళ్ళి ఆమె తీసుకొచ్చింది కదా. కాబట్టి ఆ ఎవరైతే వచ్చారో అతడు ఎవడో నీకు తెలిసే ఉంటాడు. ఎందువల్ల అంటే నీ స్నేహితురాలే అతన్ని తీసుకొచ్చింది కదా అన్నాడు. ఇంతట్లో దూతలు వచ్చారు. ఏతస్మిన్నంతరే దూతాస్తత్రాన్యే వై సమాగతాః దేహోచుస్త్వరితా భీతాః కాలకేతుం గృహే స్థితం అన్నారు. మహారాజా, ఆ వచ్చినటువంటి వ్యక్తి సైన్యంతో ఇలా వచ్చేస్తున్నాడు కాబట్టి ఈ రాజనగర్ నుండి బయటికి వెళ్ళి మనం ససైన్యంగా వెళ్ళి అతన్ని ఓడించాలి, అతనితో యుద్ధం చేయాలి అని చెప్పారు. చెబితే ఇది దేశాం వచ శ్రుత్వా కాలకేతుర్మహాబల. వాళ్ళ మాట విని మహాబలుడైనటువంటి కాలకేతువు శస్త్రాస్త్రములన్నీ సిద్ధం చేసుకుని సైనిక బలాన్ని తీసుకుని అతనితోటి యుద్ధానికి వెళ్ళాడు. ఆ యుద్ధం చాలా ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఆ ఏకవీరుడు తన గదతోటి ఈ కాలకేతువుని కొట్టాడు. చాలా గట్టిగా కొట్టడంతో అతడు ఏమైందంటే హృదయం పగిలినటువంటి, వక్షస్థలం చీలినటువంటి వాడై నేల మీద పడి మరణించాడు. అతడు మరణించగానే ఆ సైనికులంతా కూడా పారిపోయారు. అప్పుడు యశోవతి త్వరగా వెళ్ళి ఏకావళితోటి చెప్పింది. ఉవాచ మధురాం వాణీం విస్మితాం ముదితా భృశం ఏ హి ఆడి నృపపుత్రేణ దానవోసౌ నిపాతితః ఏకవీరేణ ధీరేణ యుద్ధం కృత్వా సుదారుణం. అంటే వెళ్ళగానే రారా మనం వెళ్ళిపోవచ్చు ఇక్కడి నుంచి. అగో ఏకవీరుడు అనేటువంటి వీరుడు వచ్చాడు, చాలా ధైర్యశాలి. అతను యుద్ధంలో ఈ రాక్షసుడు సంహరించాడు కాబట్టి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము అని చెప్పింది అనమాట. చెప్పిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చేశారు. వచ్చి ఎక్కడైతే నిర్బంధింపబడ్డారో ఆ భవనం నుంచి యువతలకు వచ్చేశారు. యువతలకు వచ్చేస్తూ ఉండగానే ఆ ఎవరు ఈ కాలకేతువును సంహరించినటువంటి ఏకవీరుణ్ణి చూసింది ఆమె. యశోవత్యాయుతా తత్ర నరయ
నరయానస్థితాయౌ స్కంధావారేతి మలినా మలినంబరధారిణి తామాగతాం విశాలాక్షీం దృష్ట్వా రాజసుతో బ్రవీత్ దర్శనం దేహి తన్వంగి తుషితే నయనే మమ కామాతురంజతం వీక్ష్యతాంచ లజ్జాభరావృతాం నీతిజ్ఞాశిష్టమార్గజ్ఞాతమువాచ యశోవతి రాజపుత్ర పితాప్యస్యాస్త్వామేనాం దాతుమిచ్చతి ఏషాపి తద్వశానూనం భవిత సంగమస్తవ స వివాహ విధిం కృత్వా దాస్యతీతి వినిశ్చయః. ఆమె ఈ ఏకావళి రాజకుమారుని చూస్తోంది. రాజకుమారుడు కూడా అత్యంతము ప్రేమతోటి ఆమెను చూస్తున్నాడు. చూస్తుంటే అప్పుడు ఆ చెలికెత్త యశోవతి అన్నది, రాజకుమార, ఈమె యొక్క తండ్రి కూడా ఈమెను నీకు ఇవ్వాలనే భావిస్తున్నాడు. కాబట్టి నీవు తీసుకువెళ్ళి ఈమెను ఆ రాజుకు అప్పగించు. ఈమె తండ్రి ఈమె నిన్ను యథావిధిగా నీకు వివాహం చేస్తాడు అని చెప్పింది. సతస్యావచనం తథ్యం మత్వా సైన్య సమన్వితః సమేతః కామినీభ్యాంతు యయౌ తత్పితురాశ్రమం. అప్పుడు రాజు ఇతడేం చేశాడంటే, ఏకవీరుడు ఈ ఏకావళిని యశోవతిని తీసుకుని వారి తండ్రి దగ్గరకు, రైభ్యుడు అని కదా తండ్రి చెప్పారు ఇంతకు ముందు, ఆ రైభ్యుడి దగ్గరికి తీసుకువెళ్ళాడు. యశోవత్యా వృత్తాంతః కథితో విస్తరాత్ పునః ఏకవీరం మిలిత్వాసౌ గృహమానీయజాదరాత్ పుత్రీం విసర్జయామాస యశోవత్యా సమన్వితాం ఏవం వివాహే సంవృత్తే రమాపుత్రో ముదాన్వితః. రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత యశోవతి జరిగిన వృత్తాంతానంతని చెప్పింది. ఈ కాలకేతువు తీసుకెళ్ళిపోవడం, ఈ ఐహే రాజు వచ్చి రక్షించడం అని చెప్పింది. చెప్పగానే రైభ్యుడు కూడా అంగీకరించినటువంటి వాడై పుణ్యేన్ని కారయామాస వివాహం విధిపూర్వకం. ఓ మంచి రోజున వారికి ఉభయులకి యథావిధిగా వివాహం చేశాడు. వివాహం చేసిన తర్వాత ఏకావళితో పాటుగా ఇంతవరకు స్నేహితురాలుగా ఉన్నటువంటి ఆ యశోవతిని కూడా పంపించేశాడు. ఏవం వివాహే సంవృత్తే రమాపుత్రో ముదాన్వితః. ఆ విధంగా వివాహం జరిగిన తర్వాత తన రాజ్యానికి తాను వెళ్ళిపోయాడు. గృహం ప్రాప్య బహూన్ భోగాన్ పూజే ప్రియయా సమం బభూవ తస్యాం పుత్రస్తు కృతవీర్యాభిదః కిల తత్సుతః కార్దవీర్యస్తు వంశోయం కథితో మయా అని వ్యాసులు వారు చెప్తున్నారు అన్నమాట. ఆ హైహయ వంశం అనేటువంటిది ఆ ఏకవీరుడితోటి ప్రారంభమైంది. వారికి కృతవీర్యుడు అనేటువంటి కుమారుడు కలిగాడు. అతడికి కృతవీర్యుని యొక్క కుమారుడే కార్తవీర్యార్జునుడు అని అంటారు. లోకంలో ప్రసిద్ధి. ఆ సహస్ర బాహువులు కలిగినటువంటి కార్తవీర్యార్జునుడు అంటే కృతవీర్యుని యొక్క కుమారుడు కాబట్టి కార్తవీర్యుడు అన్నారు. ఈ వంశం గురించే ఇంతకు ముందు నేను ప్రస్తావించానయ్యా అని చెప్పాడు. అందరితోటి ఆ హైహయ వంశ ఉత్పత్తి విశేషాలని వ్యాసుల వారు జనమేజయుడికి చెప్పడం జరిగింది. తర్వాత కథ మరొక రోజు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఓం తత్సద్బ్రహ్మార్పణమస్తు. సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.